పొద్దుగాల పాటలిందామని టీవీ పెడితే గదేదో సినిమా పాట వచ్చింది. మధురై మీనాక్షి తల్లి గుడిని చూపించిండ్రు. అబ్బబ్బబ్బా ఏమున్నది గుడి! ఎనకటోళ్ళు ఎన్ని తీర్ల తిప్పలవాడి కట్టిండ్రో గాని అద్భుతంగా కట్టిండ్లు. ఆ పాట చూసినాక ఒక్కసారి మధురై పోయి రావాలే, ఆ మీనాక్షి తల్లిని దర్శనం చేసుకొని గుడి మొత్తం తిరిగి చూడాలి అనిపించింది నాకైతే. అన్నట్లు మధురై అంటే ఆదికొచ్చింది గీ ముచ్చట చూడుర్రి. యములాడ రాజన్న గుడిని ఎలుగుల చేస్తందుకు ఇదివరకే పనులు చాలు చేసిండ్రు సర్కారోళ్ళు. ఇప్పుడు వరంగల్ భద్రకాళి తల్లి గుడిని తమిళనాడు రాష్ట్రం మదురైలో ఉన్న మీనాక్షి అమ్మవారి గుడి లెక్క తీర్చిదిద్దాలని చూస్తున్నారట. 54 కోట్లతోని పనులు కూడా సురువు చేసిండ్రట. మంత్రులు పొంగులేటి సారు, గుల్ల మంత్రి కొండా సురేఖక్క దగ్గరుండి పనులు చేయిస్తున్నారట. ఎట్లయితే పేరు మోసిన పెద్ద పెద్ద గుళ్ళల్లా చుట్టుముట్టు 4 గోపురాలతోని ఊరేగింపులు తీసుకొనికే కాలిబాట ఉంటదో అగో అట్లా 30 అడుగుల ఇసీరంతోని 30 కోట్లతోని మాడ వీధులు కట్టిస్తున్నారట. అచ్చం మదురై మీనాక్షి అమ్మ గుడి ఎట్లుంటదో అట్లా తయారు చేస్తారట. పండుగలకు జాతరలకు అమ్మవారిని ఊరేగింపు తీయనింకే, వాహనాల మీద తిప్పనింకే, పబ్లిక్ అంతా కోలాసగా తిరగనింకే అన్ని తీర్ల సౌలతులతోని చుట్టుముట్టు గోడలు కట్టి బండలు బారుతారట. మదురైలో ఉన్నట్టే 4 దిక్కుల 4 పెద్ద పెద్ద రాజగోపురాలు కట్టియాలని నిర్ణయం చేసిండ్రట. వాటికి 24 కోట్లు ఖర్చు అవుతుంది అన్నట్టు అంచనా వేసిండ్రట ఆఫీసర్లు. మదురై, తంజావూరు అసోంటి జాగల్లో పెద్ద పెద్ద గుళ్ళు కట్టిన వాళ్ళు చాలా మందే ఉన్నారు. వాళ్ళను దోలుకొత్తారట. ఇంజనీర్లతోని కూడా మాట ముచ్చట్లు చేస్తారట. ఇక దసరా, నవరాత్రులు, బ్రహ్మోత్సవాలు, పండుగలకు భద్రకాళి తల్లి గుడి భక్తులతోని కిటకిటలాడుతుంటది. ఏడాదికి 4 సార్ల ఉత్సవాలు చేస్తుంటారు. కాకతీయుల కాలంలో ఓ ఎలుగింది గుడి. ఇక అప్పుడెప్పుడో 40 ఏండ్ల కింద పనులు చేసిండ్రంటే మళ్ళీ ఈ నొద్దులకు అభివృద్ధి పనులు చేస్తున్నారు. ఏమైనా మదురై మీనాక్షి అమ్మ గుడి లెక్క భద్రకాళి తల్లి గుడిని ఎలుగుల చేస్తున్నారంటే సంబరపడే ముచ్చట్నే కదా అనుకుంటారు ఇప్పుడు అందరూ.